ఏపీల ఎలక్షన్లు ఎక్కడిదక్కడ ఒడిచిపోయి గెలిచినోళ్ళు మంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చేసి పండ్ల మీద పడితే ఓడిపోయినోళ్ళు ఓ దిక్కు కొత్త సర్కారు మీద అప్పుడే మాటలు అనుకుంటా మండి పడుతున్నారు. ఇంకో దిక్కు ఈవీఎంల మీద ఇడ్చుకబడుతున్నారు. ఆంధ్ర మాజీ సీఎం జగన్ కూడా ఇగో గిట్ల ట్వీట్లు చేసి ఓట్ల పద్ధతి మీద హాట్ మాటలు అనుకొచ్చిండు. అందరికీ అన్ని చేశాం, ఎక్కడ తప్పు జరిగిందో ఆ దేవునికే తెలియాలి. ఎవరో మోసం చేశారనొచ్చు, కానీ ఆధారాలు లేవు అని అనుకుంటా రిజల్ట్ నాడు బయటకు వచ్చి మాట్లాడిండు కదా జగన్. ఇప్పుడు డైరెక్ట్ గా ఈవీఎం నే టార్గెట్ చేసి ట్వీట్ వేసిండు. న్యాయం జరుగుడు మాత్రమే కాదు, కనిపించాలి. అట్లనే ప్రజాస్వామ్యం బలంగా ఉండే కాకుండా బాజాప్తా కనిపించాలి. దునియాలో మస్తు డెవలప్ అయిన పెద్ద పెద్ద దేశాలు కూడా ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారు. మనం కూడా అదే పాటిద్దాం అని అనుకుంటా రాసుకొచ్చింది. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు అనుకుంటా ఎలన్ మస్క్ నిన్న మొన్న ఓ మాట అన్న ముచ్చట దునియా అంతా చూసింది. ఇటువంటి టైంలో జగన్ కూడా ట్వీట్ చేసే వరకు హాట్ టాపిక్ అయింది ఇప్పుడు ఇదే ముచ్చట. మరి ఇప్పుడు వై నాట్ 175 అనుకుంటే 11 వచ్చినాయి కాబట్టి ఈవీఎంల మీద ఈ తీరుగా గరమైతున్నారు. మరి పోయిన ఎలక్షన్ల తమ పార్టీకి ఇదే ఈవీఎంలతో ఓటింగ్లు పెడితే 150 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎం పద్ధతి తప్పు, పేపర్ బ్యాలెటే బెటరు అని ఎందుకు అనలేదు? అంటే మీరు గెలిచి బంపర్ మెజార్టీ వస్తేనేమో ఈవీఎంలు మంచివి, కానీ మీరు ఓడిపోయి పక్క పార్టీకి ఒక్క తీరుగా రికార్డు సీట్లు వస్తే మాత్రం ఈవీఎంలు మంచి కావా అని అనుకుంటే సోషల్ మీడియాలో సురుకులు అంటిస్తారు తెలుగు తమ్ముళ్ళిగా. ఇట్లా ఒక జగన్ అన్ననే కాదు, తెలుగు రాష్ట్రాల ఒక్కో లీడర్ వరుస పెట్టి ఈవీఎంలు వద్దని కూడా చెప్పుకొస్తున్నారు. సిపిఐ నారాయణ సార్ కూడా సీరియస్ అవుతుంటే ఈవీఎంలు వద్దు బ్యాలెటే ముద్దు అనుకుంటా ఇగో ఇట్లా ముచ్చట ముంగటేసుకున్నాడు. Throughout the world, 122 countries, there is no EVM system, including the leading countries. All countries are banned of the EVMs, and they are going for the paper ballot, including America, Japan, everything. Such a worldwide accepted of that EVMs is doubtful. Then why this India is not accepting that? Now this is time. All democratic progressive elements put together and see that this momentum should be developed throughout India about the EVMs. నిజానికి ఈవీఎంల పంచాది ఇయ్యాల నిన్న కాదు, ఎప్పటి సందో నడుస్తూనే ఉంది. ఈ ఎలక్షన్లు కూడా దేశం మొత్తం మీద కూడా చర్చనే నడిచింది. ఇప్పుడు మస్కు మాటలతో మళ్ళోసారి పంచాది పడదలేసింది. మరి ఇంకా రేపు ఓడిపోయిన ఎంతమంది ఈవీఎంలను ఈ తీరుగా ఆడిపోసుకుంటా పేపర్ బ్యాలెట్లే సూపర్ అంటారో చూడాలి. బెల్లం ఏడుంటే ఆడని ఈగలాల్తాయి, గట్లనే అధికారం ఏడుంటే లీడర్లు గానే ఉంటారు. కరెంట్ లేని ఇంట్లుండే తందుకు ఎంత షీదర్ అవుతుందో పవర్ లేని పార్టీలు ఉండుడంటే గంతే షీదర్ అవుతుంటది. అందుకే కార్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది గోడ దుంకేందుకు పంతులు తానకు పోయి ముహూర్తాలు చూసుకుంటున్నారట. అయితే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే తందుకు చేతులు శుభ్రంగా కడుక్కొని తయారుగున్నాడట. ఇప్పటికే పెద్దల సమక్షంలో అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాడట. ఇక కొత్త బట్టలతో వచ్చి తీర్థం పుచ్చుకునే బాగున్నదట. అయితే రాకడ మీద రగడ సురువు అయింది. ఇన్నొద్దుల సంది ఎవరి మీద కొట్లాడినామో ఆలనే పార్టీలకు తెస్తే మా గతేం కావాలి, మా బతుకులేం కావాలని గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జి సరితా తిరుపతయ్య మల్లు రవి సార్ ఇంటి పోయి కన్నీళ్లు పెట్టింది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దు అనుకుంటే మల్లు సార్ను బతిలాడింది. మల్లు సార్ అంటే మీకు న్యాయం చేస్తానమ్మా, సీఎం సార్ తోటి చెప్పి మీకు అన్యాయం కాకుండా చూసుకుంటా పార్టీలకు వస్తా అన్నోళ్ళను వద్దని ఎట్లా అంటాము? రాజకీయం అంటే గట్టినే ఉంటదని మంచిగా నచ్చ చెప్పి తోలిందట. మరి చూడాలి ఏమైతుందో. అయితే ఈయననే కాదు ఇంకొంతమంది కూడా గిట్లనే లైన్లు ఉన్నారట. మరి పాతోళ్ళు కొత్తోళ్ళతోటి కాంగ్రెస్ పార్టీలో కయ్యాలని హైకమాండ్ వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తారో ఏందో చూడాలి రేపు.